తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత ఈ మధ్య పదే పదే పవన్ కళ్యాణ్ గెలుక్కుంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తున్నారు. నిన్న కూడా కరీంనగర్లో జరిగిన ఒక సమావేశంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టార్ని వినోదానికి చూడాలి తప్ప వాళ్ళని సీరియస్గా తీసుకోవద్దు. వాళ్ళు మనకి వినోదాన్ని ఇచ్చే వాళ్ళు మాత్రమే. అందులోనూ పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని కవిత మాట్లాడారు. అసలు ఎందుకు ఆమె పదే పదే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారంటే రెండు లాభాల కోసం. ఒకటేమో పవన్ కళ్యాణ్ మీద ఏదో కామెంట్ చేస్తే తను చర్చలో ఉంటారు. తను పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయటం, అవతల వాళ్ళు కవిత మీద కామెంట్ చేయటం, మళ్ళీ తిరిగి కవిత వాళ్ళకి కౌంటర్ ఇవ్వటం, దీనివల్ల పదే పదే ఆమె మీడియా చర్చల్లో ఉంటారు. మామూలుగా ఆమెను కవితను పట్టించుకునే వాళ్ళు ఎవరు చెప్పండి? ఆమె ఏదో ఒక లీడర్ని టార్గెట్ చేయాలి. మరి ఆమె ఏదో ఒక లీడర్ని టార్గెట్ చేయడానికి కూడా కేసీఆర్ని టార్గెట్ చేయొచ్చు, కేటీఆర్ని టార్గెట్ చేయొచ్చు, హరీష్ రావుని టార్గెట్ చేయొచ్చు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చు కదా. అంటే వీళ్ళని టార్గెట్ చేసిన దానికంటే ఒక ఆంధ్ర లీడర్ని టార్గెట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు తెలంగాణ వాదం అనే దాన్ని కూడా మిళితం చేయొచ్చు కదా. తెలంగాణ వాదంని తన పార్టీకి అటాచ్ చేసుకోవచ్చు కదా. ఆమెకు అర్జెంటుగా తెలంగాణ వాదం కావాలి, తెలంగాణ సెంటిమెంట్ కావాలి. ఎందుకంటే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణ వాదంతో ముడిపడి ఉంది. తెలంగాణకి ఇంకేదో అన్యాయం జరిగింది, తెలంగాణ వచ్చినా సరే న్యాయం జరగలేదు అని ఆమె ముందుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి ఆమెకు అర్జెంటుగా తెలంగాణ వాదం కావాలి. ఆ తెలంగాణ వాదం ఆమెతో ఉండాలి. దానికోసం ఒక ఆంధ్ర నాయకుని టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపించాలి. కాబట్టి ఎలాగూ పవన్ కళ్యాణ్ ఈ మధ్య తెలంగాణ రాజకీయాల మీద కొద్దిగా ఫోకస్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్ రాజేసి ఆ తెలంగాణ సెంటిమెంట్ని తనకు వర్కౌట్ చేసుకునేలా చేసుకొని తను కొద్దిగా రాజకీయంగా లబ్ధి పొందటం కోసం ఈ రెండు రకాల లాభాలు. తెలంగాణ సెంటిమెంట్ రాజేయటం అనేది ఒక లాభం, రెండు మీడియా చర్చల్లో ఉండటం అనేది మరొక లాభం. ఈ రెండు రకాల లాభాలని ఆలోచించి పదే పదే కవిత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. బట్ కవిత కామెంట్స్ని ఎవరైనా సీరియస్గా తీసుకుంటారా అంటే కవిత చల్లని రూపాయి అని నేను ఎందుకు అంటున్నానంటే ఆమె తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి, తెలంగాణ సెంటిమెంట్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితేగా, కేసీఆర్ కుటుంబమేగా, కేసీఆర్ కూతురుగా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిగా 2019 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడేదో ఆ పార్టీ నుంచి విడిపోయిన తర్వాత కాదు, ఆ పార్టీలో ఉండి ఆమె ఓడిపోయారు. అప్పుడు సెంటిమెంట్, ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో హరీష్ రావు ఎప్పుడైనా ఓడిపోయాడా? కేటీఆర్ ఎప్పుడైనా ఓడిపోయాడా? కేసీఆర్ ఓడిపోయాడా? కానీ కవిత మాత్రం ఓడిపోయింది. సో ఆమె పరిస్థితి అది. ఆమెకు జనామోదం లేదు. కేసీఆర్ కూతురు అయినప్పటికీ ఓడిపోయింది. సరే, గెలుపు ఓటములు కూడా పక్కన పెట్టేద్దాం. అందరు రాజకీయ నాయకులకు ఒక్కసారి వస్తుంటాయి గెలుపులు ఓటములు. అది కూడా పక్కన పెట్టేస్తే ఆమె ఒక ఎమ్మెల్సీ పదవిని తీసుకున్నారు ఓడిపోయిన తర్వాత. నిజానికి ఆమెకు రావాల్సిన ఎమ్మెల్సీ పదవి అంటే ఆమెకు రావాల్సిన ఎమ్మెల్సీ పదవి కాదు అది. అది శ్రీకాంతాచారి తల్లికి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ పదవి. కేసీఆర్ మాట ఇచ్చాడు, హుజూర్నగర్ బై ఎలక్షన్లో టికెట్ ఇవ్వనప్పుడు శంకరమ్మకి, అంటే శ్రీకాంతాచారి తల్లి, తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు కేసీఆర్ మాట ఇచ్చాడు, నీకు ఎమ్మెల్సీ ఇస్తానమ్మా అని. ఆ శంకరమ్మకి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీని కవితకి ఇచ్చాడు కేసీఆర్. అంటే ఒక తెలంగాణ అమరవీరుడి తల్లి ఎమ్మెల్సీ పదవిని తను లాగేసుకుంది కవిత. మరి ఇలాంటి కవితకి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే హక్కు ఉంటుందా? తెలంగాణ సెంటిమెంట్ని వర్కౌట్ చేసుకునేటువంటి అవకాశం, హక్కు ఆమెకు ఉంటుందా? మీరే కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.